లాస్ట్ వీడియోలో శ్రీనివాస మంగాపురంలోనే శ్రీనివాసుని అయితే దర్శనం చేసుకున్నాం కదా. అక్కడ నుండి మేము ఇప్పుడు ఒకలామాత టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. అక్కడ నుంచి ఇది ఒక 5 or 6 కిలోమీటర్స్ ఉంటుంది, పెద్ద దూరం ఏం కాదు. ఈ ఒకలామాత టెంపుల్ కి వచ్చిన ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతూ బయటకు వస్తారనమాట. అంత బాగుంటుంది, ఎంతో ప్లెజెంట్ గా ప్రశాంతంగా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడికి వచ్చాక నేనైతే చెప్తాను, తిరుపతి వచ్చిన ప్రతి ఒక్కరు ఈ టెంపుల్ కి అయితే రండి. నాకైతే ఈ టెంపుల్ కి వచ్చాక బయటకైతే అస్సలు రాబుద్ది కాలేదు, అలానే ఉండిపోతే బెస్ట్ ఏమో అనిపించింది. అంత బాగా నచ్చింది అనమాట. మేమైతే టెంపుల్ లోపలికి అయితే ఎంటర్ అయిపోతున్నాము. ఇదిగోండి ఇలా ఉంది చూసారా, బయట చూడడానికి ఎంత బాగుందో కదా. ఒకలామాత కొండ మీదే ఉంటారనమాట, పెద్ద దూరమేం కాదు, ఈజీగా నడుచుకొని వెళ్ళిపోవచ్చు పైకి. ఈ టెంపుల్ చుట్టుపక్కల మొత్తం ఎటు చూసినా సరే కొండలే కనిపిస్తాయి, చాలా బాగుంటుంది. ముందు ఈ టెంపుల్ ఇలా ఉండేది కాదంట, ఇప్పుడు తిరుపతి దేవస్థానం వాళ్ళేమంటే బాగా డెవలప్ చేశారంట, చాలా బాగుంది. ఫస్ట్ అంట ఒకలామాతకి నైవేద్యం పెట్టాక కొండ మీద శ్రీనివాసుడి కంటే నైవేద్యం పెడుతూ ఉంటారంట. ఈవినింగ్ టైం వెళ్ళాము. నిజం చెప్తున్నా, ఈ టెంపుల్ కి వస్తే మాటల్లో చెప్పలేని ఆనందం వేస్తుంది. అమ్మవారిని చూసినా సరే, ఈ టెంపుల్ చుట్టుపక్కల వ్యూ చూసినా సరే చాలా అంటే చాలా బాగుంటుంది. ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. మరి షాప్ ఉంటే మా హిమాంశు ఏదో కొనమన్నాడు, మా హస్బెండ్ ఏమంటే కొంటున్నారు. నేనైతే డ్రింక్స్ యాక్చువల్ గా తాగను, ఇది గోలీ సోడా అంటారు కదా, టేస్ట్ అయితే చాలా బాగుందని తాగాను. నైట్ అయితే అయిపోతుంది, కిందకి వెళ్ళాలి కానీ వెళ్ళబుద్ధి కావటం లేదు, అంత బాగా నచ్చేసింది నాకు. ఈవినింగ్ టైం లైట్స్ అయితే ఆన్ చేస్తారు కదా, మనం మార్నింగ్ టైం చూసిన దానికంటే ఈవినింగ్ టైం చూసాం అనుకోండి, వ్యూ మరింత రెట్టింపు అందంతా నాకైతే కనిపించింది. మీకు కూడా అలా అనిపించిందా? కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మేమైతే ఇక్కడ నుండి గోవిందరాజ్ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.